celebrating the team's win, but some over-enthusiastic. ఆర్సీబీ ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ చేశారు. రోడ్లపై బాణసంచ కాలుస్తూ వాహనదారులు ప్రయాణికులను ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఆర్సీబీ ఫ్యాన్స్ ఆర్సీబీని ఐపీఎల్ నుంచి బ్యాన్ చేసేదాకా వదిలిపెట్టేటట్టు లేరు. స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటన్స్ పైన ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఐపీఎల్ లో ఆర్సీబీకి ఇది రెండో కప్పు. లాస్ట్ ఇయర్ కూడా ఆర్సీబీ గెలిచింది. ఫ్యాన్స్ ను ఖుషి చేయాలి, ఫ్యాన్స్ కోసమే మా ఆట అని చెప్పి ఆర్సీబీ ప్లేయర్స్ కష్టపడి వరుసగా 2 సార్లు కప్పు గెలిపిస్తే ప్రేక్షకులు మాత్రం ఆర్సీబీ పరుగు పోయేలాగా పనులు చేస్తా ఉన్నారు. ఆర్సీబీ కప్పు గెలిచాక అభిమానుల ఆనందం హద్దులు దాటింది అని చెప్పాలి. అభిమానులంటే ఆనందంతో చిందేయాలి, చిల్లర పనులు చేయకూడదు. నిన్న ఆర్సీబీ కప్పు గెలిచిందన్న ఆనందంలో చాలా మంది ప్రేక్షకుల్లో ఉత్సాహం అతి ఉత్సాహం అయిందని చెప్పాలి. చాలా చిల్లరగా చాలా గలీజ్గా బిహేవ్ చేసిందని చెప్పాలి. ఇక్కడ అక్కడని కాదు, కర్ణాటకలోనే కాదు, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇట్లా దేశం మొత్తం కూడా చాలా చిల్లరగా బిహేవ్ చేశారని చెప్పాలి ఫ్యాన్స్. ఇందాక వీడియోలో చూసారు కదా, బస్సు అద్దాలు పలగొట్టడము, కారు మీద ఎక్కి ఎగరడము, బారిగేట్స్ ని తన్నడము, వాళ్ళని వీళ్ళని కొట్టడము, ఎంత గలీజ్ చేయాలనో అంత గలీజ్ చేసిండ్రు. ఆర్సీబీ ప్లేయర్స్ కి కప్పు గెలిచిన ఆనందాన్ని కూడా మిగల్చట్లేదు ఈ ప్రేక్షకులు. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే జరిగింది. బెంగళూరులో కండక్ట్ చేసిన ఒక ర్యాలీలో గానీ, ఆ తర్వాత స్టేడియంలో కండక్ట్ చేసిన ఒక మీటింగ్ లో గానీ చాలా గందరగోళం ఏర్పడింది. ప్రేక్షకులు ఎక్కువ రావడంతో, చిల్లరగా బిహేవ్ చేయడంతో పెద్ద స్టాంపేడ్ జరిగి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. క్రికెట్ ని ఇష్టపడడము, లేదంటే కొందరు ప్లేయర్లను ఇష్టపడడము, ఒక టీం ని ఇష్టపడడం తప్పు లేదు. వాళ్ళు గెలిస్తే ఆనందంగా సెలబ్రేషన్ చేసుకోవడం కూడా తప్పు లేదు. కాకపోతే దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటి ముందుకెళ్తేనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటన్స్ నిన్న ఫైనల్ మ్యాచ్ జరిగింది కదా. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ బ్యాటింగ్ లో చాలా తడబడిందని చెప్పాలి. ఆర్సీబీ బౌలర్లు చాలా అద్భుతంగా పిచ్ని రీడ్ చేసిందని చెప్పాలా. చాలా మంచి బౌలింగ్ చేశారు. ఫస్ట్ 2 ఓవర్స్ కొంచెం బౌలింగ్ బాగాలేకపోయినా తర్వాత పిచ్ని రీడ్ చేసి మంచి బౌన్సర్స్ వేసి ఇటు శుభం గిల్ కానీ సాయి సుదర్శన్ కానీ చాలా క్విక్గా అవుట్ చేశారు. ఇంకా వాళ్ళు ఎప్పుడైతే అవుట్ అయ్యారో ఇంకా మిగతా బ్యాట్స్మెన్ పెద్దగా పోరాడలేకపోయారు. ఒక్క వాషింగ్టన్ సుందర్ మాత్రం కొంచెం బాగానే ఆడాడని చెప్పాలి. ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆ తర్వాత ఆర్సీబీ బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేసింది. పవర్ ప్లేలోనే ఆర్సీబీ 70 రన్స్ స్కోర్ చేసింది. ఇంకా దాంతో అర్థమైపోయింది ఆర్సీబీ ఈజీగా విన్ అవుతుందని. ఎందుకంటే టార్గెట్ కూడా 154 ఉంది కాబట్టి ఆర్సీబీ ఈజీగా విన్ అవుతుందని చెప్పి ఈజీగా అర్థమైపోయింది. కాకపోతే మధ్యలో జస్ట్ ఒక 10 ఓవర్స్ దగ్గర ఆర్సీబీ 90 రన్స్ ఉన్న దగ్గర క్విక్గా వికెట్స్ పోయినాయి. 4 వికెట్లు వెళ్ళిపోయినప్పటికీ. సో అక్కడ కొంచెం టెన్షన్ ఉంది. కాకపోతే కోహ్లీ ఉన్నాడు కాబట్టి ఇక గెలిపిస్తాడనే నమ్మకం అయితే ఉండే. ఇక కోహ్లీ లాస్ట్ వరకు ఉండి చాలా సాఫీగా ఆర్సీబీకి 2వ కప్పు గెలిపించాడని చెప్పాలి.